హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే అనమాట. తన పేరు వచ్చేసి మేరీ. సో తను ఇన్వైట్ చేసింది పాప బర్త్డే ఫంక్షన్కి, మా అందరినీ కూడా ఇన్వైట్ చేసింది. సో ఫ్రెండ్స్ అందరం కలిసి మన వైజాగ్లో రేడివల్ న్యూ కాలనీ దగ్గర ఫంక్షన్ హాల్ అనే ఫంక్షన్ హాల్ ఉంది. సో ఆ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ ఫంక్షన్ వచ్చేసి జూలై 29th ట్యూస్డే పడింది. ఆ రోజు ఈవినింగ్ ఫంక్షన్. సో బర్త్డే గర్ల్ వచ్చేసి లిషా అనమాట. అండ్ ఫంక్షన్ హాల్ వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్తే కింద ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే అలా ఉంది. కార్ పార్కింగ్ అయితే కార్ వెళ్ళదు. సో మొత్తానికైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి నైట్ 8 అయిపోయింది అనమాట మేము అందరూ వచ్చేసరికి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డిన్నర్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. డెకరేషన్ అంతా చాలా బాగుంది. మేము ఇలా వెళ్ళిన తర్వాత అప్పుడు కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఈలోపు చిన్నపిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్, ఇలా బర్త్డే క్యాప్స్, బర్త్డే స్పెట్స్ ఉంటాయి కదా, సో అవి అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడికి మా పాపకి వచ్చేసి వేశారనమాట. సో ఫైనల్గా కరెక్ట్ టైంకి రీచ్ అయ్యామన్నమాట. ఇలా రాగానే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ పాప ఫస్ట్ బర్త్డే. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా పాపకు ఉండాలి. బ్లెస్ చేయండి పాపని. సో బర్త్డే గర్ల్ నేమ్ వచ్చేసి లిషా అండ్ మదర్ నేమ్ వచ్చేసి మేరీ అండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి గిరి. సో బ్లెస్ చేయండి పాపని. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. బ్లెస్ హర్. సో మొత్తానికైతే పార్టీ చాలా బాగా జరిగింది. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేద్దాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేట్ చేయొద్దు. ఇంకా నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్స్లో కూడా చూడండి. ఇంకా నేను ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వెంటనే నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో ఖచ్చితంగా చేసి మీకు షేర్ చేస్తాను. అండ్ పాపకు వచ్చేసి మంచి గిఫ్ట్ అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్ అందరూ కలిసి మనీ వేసుకొని పాపకు వచ్చేసి పట్టీలు అయితే తీసుకున్నాము, వెండి పట్టీలు. సో ఎక్కువ మువ్వలు లేకుండా కొంచెం తక్కువ మువ్వలతో అయితే సింపుల్గా అయితే తీసుకున్నాము. కొంచెం పెద్ద సైజే, అంటే పాప మళ్ళీ కొంచెం ఎదుగుతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు సింపుల్గా తీసుకున్నాం అనమాట. సో ఎలాగుంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గిఫ్ట్ అయితే తీసుకున్నాము. తీసి ఎలాంటి ప్యాకింగ్ ఏం చేయలేదు, జస్ట్ అలా ఇచ్చేసాం అనమాట పేర్లు రాసి. అండ్ ఫంక్షన్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అయితే అయిపోయాక ఇక్కడ డిన్నర్ అనమాట. ఫిష్ ఫ్రై, చికెన్ బిర్యానీ, నెక్స్ట్ రుమాల్ రోటీ, పన్నీర్ అవన్నీ పెట్టారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. అండ్ ఇక్కడికి వచ్చేసి బర్త్డే పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆడవాళ్ళు, పెళ్ళైనోళ్ళు ప్రతి ఒక్కరికి కూడా గాజులు అయితే వేశారనమాట. మనకు నచ్చిన గాజులు, అంటే మనకి ఏ కలర్స్ కావాలన్నా ఆ కలర్స్, ఎన్ని కావాలంటే అన్ని వీళ్ళు వేయమంటే వేస్తారు, లేదు మనం వేసుకోవాలంటే మనం వేసుకోవచ్చు అనమాట. సో నాకు పాప ఉంది కదా ఎత్తుకోవడానికి, అందుకని చెప్పి వీళ్ళకి చెప్తే ఈవిడైతే నాకు బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారనమాట. నచ్చిన సైజు, ఏ సైజ్ అయితే ఆ సైజు ఉందనమాట అక్కడ. సో నాకు ఇది మంచిగా అనిపించింది. అందులో శ్రావణ మాసం, అందులో మంగళవారం. నాకు తెలిసి నేను ఎన్ని ఫంక్షన్స్కి వెళ్తాను కానీ ఏ ఫంక్షన్లో ఇంతలాగా బ్యాంగిల్స్ వేయడం ఎక్కడ చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం. సో నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకున్నాక ఆబ్వియస్లీ ఇంకా ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్తో. వీళ్ళందరూ కూడా మా సిస్టర్, అంటే మా చెల్లి అనమాట, పాడుతుంది కదా, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ నా పాప ఫస్ట్ బర్త్డేకి, పాప బారసాలకి, అండ్ నా పెళ్ళికి కూడా, రిసెప్షన్కి కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి అనేది పాట పాడుతుందనమాట ఇక్కడ. అంటే సింగర్ కాదు, జస్ట్ మామూలుగా పాట పాడుతుంది. చూసి పాడతారు కదా, సో అలాగనమాట పాడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి బిగ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ అనమాట. వెంకటేష్ సాంగే ఇక్కడ పాడుతుంది. గోదావరి గట్టు పాట ఉంది కదా, సో ఆ పాట అయితే పాడుతుంది ఇక్కడ. సో దానికొచ్చేసి నేను ఎలాంటి ఒరిజినల్ మ్యూజిక్ పెట్టట్లేదు. ఎందుకంటే మళ్ళీ వీడియోకి మళ్ళీ ప్రాబ్లమ్ వస్తుంది, కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇలాంటి వాయిస్ ఓవర్ పెట్టలేదు. ఐ మీన్ మ్యూజిక్ అనేది పెట్టలేదు. సో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, షార్ట్స్లో చూడండి.
సో అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. చాలా బాగా జరిగింది. ఇంకా మన ఛానల్‌తో సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఇలాగే. ఇంకా షార్ట్స్‌లో కూడా చూస్తున్నాను. షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ బెల్ ఐకాన్ ఉంటదా, అది ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ఫోన్‌లో నోటిఫికేషన్‌లో వచ్చేస్తుంది ఈజీగా. అది మీరు ఓపెన్ చేసి ఈజీగా చూసేయొచ్చు. సో ఖచ్చితంగా చేయండి. సపోర్ట్ చేయండి. ఇంకా తినేసి ఫ్రెండ్స్ అందరం కలిసి 10:30 కల్లా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. సో ఇదనమాట ఆ రోజు డే వ్లాగ్. నెక్స్ట్ ఈ వ్లాగ్ వచ్చేసి జూలై 31 అండ్ ఆగస్ట్ 2 కలిపి అనమాట. ఇదొచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పెదనాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ జూలై 31 అండ్ మా డాడీ వాళ్ళ సీనియర్ అనమాట. సేమ్ కాలేజ్ సీనియర్. సో ఆగస్ట్ 1 డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేశారు. సో అందుకని చెప్పేసి ఆ రోజు రిటైర్మెంట్ డే ఫ్యామిలీ ఫోటో ఉంటే అది ఫ్రేమ్ చేసి గుర్తుగా ఉంటుందని చెప్పేసి అంకుల్కి అయితే ప్రజెంట్ చేద్దామని చెప్పేసి ఫ్రేమ్ అయితే చేయించాను అనమాట. సో డిజైన్ అంతా కూడా ఎంత బాగుంది. అంకుల్ పేరు గణేష్ రెడ్డి. ఇంకా ఫైనల్గా ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మన సీతమ్మ ధార ఆక్సిజన్ టవర్స్ ఆపోజిట్ కేఎస్ఆర్ కాంప్లెక్స్ ఉంది కదా, అందులో అనమాట 4th ఫ్లోర్ ఫంక్షన్. సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అంకుల్ గణేష్ రెడ్డి పేరు, వాళ్ళ మనవరాళ్ళు మనవడు. సో ఇక్కడ నేను, చెల్లి, డాడీ, పాప అయితే లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతున్నాం 4th ఫ్లోర్కి. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. సో ఇంకా ఫైనల్గా 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఆపోజిట్ అంటే ఆ ఫంక్షన్ ఆపోజిట్ వేరే సంగీత్ పార్టీ కూడా అవుతుంది, అందుకని చెప్పేసి ఆ డెకరేషన్ అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికైతే వెళ్ళిపోయాము 4th ఫ్లోర్. చాలా బాగా జరిగింది ఆ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే. అంకుల్ ఫ్రెండ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వచ్చారు. సో ఇదిగోండి స్టేజ్ అంతా కూడా అంకుల్, ఆంటీ మొత్తం కూడా స్టేజ్ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా బాగా జరిగింది. ఒక మెమొరీ అనమాట ఇదంతా కూడా అంకుల్‌కి. అందుకని చెప్పేసి నేను వీడియో కూడా షూట్ చేస్తున్నాను. సో ఫైనల్‌గా కేక్ కటింగ్ కూడా అయిందనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలా కేక్ ఇలా డిజైన్ చేయించి కేక్ కటింగ్ కూడా అయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. ఎవరైతే అభిమానం తెలియజేస్తున్నారు
85 గురించి చెప్పాలంటే మనం ఒక రోజైనా సరిపోదు సార్. ఎందుకంటే 85 బ్యాచ్ అద్భుతమైన బ్యాచ్. ఎందుకంటే వాళ్ళు అనేక రకాల అనేక తరాలను చూసి జైన్ డిపార్ట్మెంట్ లో పెరగని ముద్ర వేసి నేడు రిటైర్ అవుతున్నటువంటి నెమ్మదిగా 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 అభిమానం అంత ఎక్కువగా తెలుస్తుంది కానీ మరి అంత అవ్వాలి ప్రోత్సహిస్తున్నారు. ఓకే 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 85 బ్యాచ్ బ్యాచ్మెంట్స్ గణేష్ సార్ బ్యాచ్మెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి, తెలంగాణ నుంచి, రాయలసీమ నుండి, ఆంధ్ర నుండి విచ్చేసి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇది అంకుల్ ఇచ్చిన పార్టీకి మొత్తం చాలామంది అటెండ్ అయ్యారు. ఎవరు కూడా మిస్ అవ్వలేదు. 10th బ్యాచ్, ఇంటర్ బ్యాచ్, డిగ్రీ బ్యాచ్, కొలీగ్స్ ఎవరు కూడా మిస్ అవ్వకుండా చాలామంది వచ్చారు. ఒక 350 మెంబర్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ మేము గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం అంకుల్తోని. ఇంకా ఇది ఒక మెమొరీ అనమాట మాకు. ఇంకా ఫొటోస్ అయితే తీసుకొని డిన్నర్ అయితే తిన్నాము. ఆ రోజు శ్రావణ శుక్రవారం కదా, సో వెజ్ నాన్ వెజ్ రెండూ పెట్టారు. సో ఇంకా నేను వెజ్ అయితే తిన్నాను అక్కడ. శ్రావణ శుక్రవారం కదా, ఫుడ్ కూడా బాగుంది. సో ఇంకా తినేసి అంకుల్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అయిపోయింది అనమాట. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై గాయ్స్.